ఏసీబీకి అవినీతి చేప చిక్కితే కోట్ల విలువ చేసే ఆస్తులు, బంగారం, డబ్బు, లగ్జరీ కార్లు దొరకడం సాధారణమే. కానీ అవినీతి ఆరోపణలతో ఏసీబీకి పట్టుబడ్డ ఏపీ పరిశ్రమల శాఖ ఏడీ బయ్యవరపు సురేష్ బాబు కొంచెం రొటీన్ కు భిన్నంగా ఉన్నాడు. ఆస్తులతో పాటు ఎవరూ ఊహించని విధంగా ఇంట్లో ఉన్న వస్తువులను చూసి ఏసీబీ అధికారులకు దిమ్మ తిరిగింది. హైదరాబాద్లోని సురేష్ బాబు ఇంట్లో అతడి కుమార్తె నగలు, కాస్మెటిక్స్, దుస్తులు, చెప్పులు చూసి షాక్ అయ్యారు. ఆ ఇల్లు ఓ షాపింగ్ మాల్ ని తలపించింది. సిటీలోని ఏ బ్యూటీ పార్లర్ లో సైతం కనిపించిన లిప్స్టిక్స్, నెయిల్ పాలిష్, ఇతర కాస్మెటిక్స్ అక్కడ కనిపించాయి. అక్కడ దొరికిన చెప్పులు ఒక్కొక్క జత 5-6 వేల రూపాయలు తగ్గకుండా ఉన్నాయి. ఇక దుస్తులైతే చెప్పక్కర్లేదని, అవినీతి అధికారి కుమార్తె గదిలోకి వెళితే ఒక వస్త్ర దుకాణంలో ఉన్నట్లుగా అనిపిస్తోందని చెబుతున్నారు. సోదాలకు వెళ్లిన ఏసీబీ అధికారులు విజయవాడ కార్యాలయంలోని ఉన్నతాధికారులకు సెల్ ఫోన్ ద్వారా చెప్పారు. సురేష్ బాబు కుమార్తె అలంకారం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న అద్దాల గదిలో ఎటు చూసినా కాస్మెటిక్స్ ప్రపంచమే. అన్ని బ్రాండెడ్ దుస్తులు, ఒక్కో లిప్స్టిక్ 3000, నెయిల్ పాలిష్ 2500 తగ్గకుండా ఉన్నాయి. ఇవన్నీ చూసి నివ్వెరపోయిన ఏసీబీ అధికారులకు మరో షాక్ తగిలింది. సురేష్ బాబు భార్య పూజ గదిలో ప్రత్యేకంగా వెండితో చేయించిన కరెన్సీ నోట్లు కిలోల కొద్దీ బయటపడ్డాయి. పరిశ్రమల శాఖ అధికారిగా విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై సురేష్ బాబు వారం రోజుల పాటు ఏసీబీ వేట సాగింది. ఎంత నిఘా పెట్టినా దొరకకుండా తిరిగిన అతన్ని ఎట్టకేలకు హైదరాబాద్లోని లాడ్జిలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని నేరెడ్మెట్ డివిజన్ పరిధిలో గల వాయుపురిలో ఉన్న జాగృతి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో సురేష్ బాబు లాకర్లను ఏసీబీ డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో తెరిచారు. 2 లాకర్లను తెరిచి చూడగా బెంగళూరులో 2 ఎకరాల భూమి, ఇతర ప్రాంతాల్లోని స్థలాలు, భూములు, పత్రాలు దొరికాయి. వీటి విలువ కోట్లలో ఉండొచ్చని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.